కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా మరోసారి ఫైర్ అయ్యారు. పేదల సంక్షేమానికి నిధులు లేవంటూనే విలాసాలు, హంగు ఆర్భటాల కోసం కోట్లాదిగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. కడప శ్రీరాంనగర్లోని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వైసీపీ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి మాజీ మేయర్ సురేష్ బాబుతో పాటు అమ్జద్ బాషా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను వారు వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో మెడికల్ కళాశాలలు నిర్వహిస్తే ఇక వాటిని ప్రైవేటు పరం చేయాలని చూడటం ఎంతవరకు సబబు అని అమ్జద్ బాషా ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు. పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు అమ్జద్ బాషా. ప్రైవేట్ ఫరం చేసే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ అనే కార్యక్రమం వదిలిపెట్టడం జరిగింది. దీని సందర్భంగా ఈరోజు 3rd డివిజన్లో శ్రీరాంనగర్లో వికలాంగుల కాలనీలో ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరం కలిసి కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. నిజంగా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితేనే కానీ పూర్వం పెద్దలు చెప్తున్నారు బతికేదానికి కూడు గూడు గుడ్డ అని. అది 85, 86 వరకు కూడా ఆ నినాదంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ నినాదంతో ముందుకెళ్లడం జరిగింది. కాలక్రమంగా 2004, 2024లో బతికేదానికి విద్య, వైద్యం అనేది 2 ప్రధానమైనవి. ఈరోజు ఏ మనిషికైనా బతికేదానికి గత ప్రభుత్వాలన్నీ కూడా గూడు గుడ్డ అని ఇవ్వడం జరిగింది. ఈరోజు మనిషి బతికేదానికి ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు భవిష్యత్ తరాల వారికి చదువు ఉండాలని దానికోసం వాళ్ళు పస్తులు ఉన్నా కానీ తల్లిదండ్రులు బిడ్డలు చదివించుకునే పరిస్థితులు, వైద్యాన్ని ప్రైవేట్ ఫరం చేయడం, ఇప్పటికే ప్రైవేట్ ఫరాన్ని స్కూల్స్ని నారాయణ స్కూల్స్, చైతన్య స్కూల్స్ ముందుకు రావడం, ఈరోజు ఖరీదైనతో కూడుకున్న వైద్యాన్ని ప్రజలకు ఇప్పుడు ఉంది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో వైద్యాన్ని, విద్యని ప్రజలకు అందుబాటులో తీసుకుని రావాలని ఆయన ఆలోచన ధోరణి ఆయన ఉంటే బస్సుల్ని నడిపే పరిస్థితులు. అలాంటిది ఈరోజు బస్సులు కూడా ప్రైవేట్ ఫరం చేయడం, వైద్యాన్ని ప్రైవేట్ ఫరం చేయడం, విద్యని ప్రైవేట్ ఫరం చేసే ఆనవాయితీ ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం అవలంబిస్తారు. గత 2 రోజుల నుంచి వివిధ ప్రాంతాల్లో మరి ఇలాంటి సభలు ఏర్పాటు చేసి, రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఇవాళ 3వ డివిజన్లో శ్రీరాంనగర్లో మరి ఏదైతే ఈ కాలనీలో మరి ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని, రచ్చబండ కార్యక్రమాన్ని మరి ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి చూస్తున్నారు మీరే, మంచి స్పందన లభిస్తుంది. మరి ఈరోజు అనేక మంది మరి ప్రాంతవాసులు, మరీ ముఖ్యంగా మహిళలు, మరి పురుషులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి రచ్చబండ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయినా కూడా ఈ 16 నెలల కాలంలో ఏ ఒక్క మంచి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలకు జరగని పరిస్థితి.